హలో అండి, విఎస్ఆర్ కుకింగ్ స్వాగతం. నేను మీ ఝాన్సీని. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లికారం అండి. వంకాయ ఉల్లికారాన్ని ఇలా ప్రిపేర్ చేసామంటే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ కోసం నేను 1/2 కేజీ లేత వంకాయల్ని ఇలా చిన్న సైజులో ఉన్న వంకాయలను తీసుకున్నానండి. ఇలా చిన్న సైజు వంకాయలు చూసి తీసుకోండి, అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కారం కోసం 2 మీడియం సైజు ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. అలాగే 3 టీ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను. మీరు తినేదానిని బట్టి కారం వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా ఉల్లి కారాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మెత్తగా ఉండేలాగా, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోండి వాటర్ పోసుకొని. ఇలా వాటర్ పోసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేయండి. మధ్యలోకి ఇలా కట్ చేసి వంకాయ లోపల బాగుందో లేదో చూసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని స్టఫ్ చేయండి దీనిలోకి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించే విధంగా ఆనియన్ పేస్ట్ని వంకాయలోకి ఇలా స్టఫ్ చేయండి. ఇలా ప్రతి వంకాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తాం అలాగేనండి కట్ చేసుకొని లోపల వంకాయ పుచ్చుందో లేదో చెక్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని స్టఫ్ చేయండి. ఇలా అన్ని వంకాయల్ని ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని స్టఫ్ చేసుకొని ఇలా నీట్గా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి వేయించడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టి గిన్నె వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడైనాక తాలింపు దినుసులు వేసుకొని చిటపటలాడనిచ్చి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్క దాన్ని ఇలా పెట్టుకోండి ఆయిల్లో. మొత్తం ఒకసారి వేయకుండా ఇలా ఆర్డర్లో ఒక్కొక్క వంకాయని పెట్టుకోండి. ఇలా వంకాయలన్నీ పెట్టుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కొక్క వంకాయని ఇలా మెల్లగా తిప్పుకోండి. వంకాయని ఇలా పై భాగాన్ని కిందకి, కింద భాగాన్ని పైకి ఇలా తిప్పుకోండి. రెండో వైపు కూడా వంకాయ వేగేలాగా ఇలా మొత్తం వంకాయల్ని ఒక్కొక్క దాన్ని ఇలా నీట్గా తిప్పుకొని అలాగే మూత పెట్టి గిన్నె మీద మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఉడికించండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు వంకాయల్ని స్లోగా తిప్పుకోండి. ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకుని మిగిలిన పేస్ట్ని కూడా ఈ వంకాయలో వేసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇలా స్లోగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఉల్లిపాయ పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకొని ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఆయిల్ పైకి వచ్చినాక ఇంకొకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి. మీకు నచ్చితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, లేదంటే ఇలాగే సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ రెసిపీని షేర్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. వంకాయ కర్రీ ఎలా వండితే మీకు ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి.